శ్రీరామాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి నిన్నటి ప్రవచనంలో ధృతరాష్ట్రుల వారికి అనేక విషయాలను దుర్యోధనుడు చెప్పి ఒప్పించడం జరుగుతుందన్నమాట. శకుని కూడా నేను జూదం ఆడడంలో ఆరితేరినటువంటి వాడిని, నా పాచికలే అస్త్రాలు అనుకో, ఆ చదరంగం వల్లనే రథం అనుకో, కాబట్టి ఆ విధంగా నేను ఓడించి మరి ఎటువంటి నష్టం జరగకుండా, యుద్ధం అంటే ఎంతోమంది ప్రాణాలు పోతుంటాయి, అటువంటి ఏ నష్టము జరగకుండా నేను వాళ్ళ రాజ్యాన్ని కైవసం చేసుకుంటాను. కాబట్టి ఆ విధంగా అన్నప్పుడు ధృతరాష్ట్రుడు ఒక మాట అంటాడు, విధివశాత్తు దైవలీల ఎలాగుంటే అలా జరగని అని చెప్తాడు. అది మనం అల్టిమేట్గా గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్. దైవలీల అంటే ప్రకృతి అంతా కూడా, ఇదంతా కూడా అమ్మవారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది, ఆమె కనుసైగలలో నడుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళ లీల ఏ విధంగా, ఆమె ఏ లీల చేయగలిగితే ఆ లీల ఇక్కడ ఇదవుతుందన్నమాట. ఒకసారి మనము దైవం మనల్ని లాక్కొని పోతుంది, ఒక చోట లాక్కొని వెళ్ళిపోయి దాంట్లో కూర్చోబెట్టేస్తుంది. మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అయిపోతారు, ఒక్కోసారి చెడ్డవాడు కూడా మంచివాడు అయిపోతాడు. అట్లా కూడా మనం సందర్భాలు ఎన్నో చూసినాం మనం. ఆ దైవలీల ఆ విధివశాత్తు ఆ విధంగా లాక్కొని వెళ్ళిపోతుంది. శ్రీరామచంద్రుడు కూడా ఒకసారి సీతాదేవితో అంటాడు, ఏం సీత ఈ విధంగా జరిగింది, ఇది విధివశాత్తు అనుకోవాలా, ఇది దైవలీల అనుకోవాలా అని చెప్పేసి ఒకసారి ఆయన ఉద్వేగానికి గురి అవుతాడు. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు రామాయణంలో ఆ విషయాన్ని వస్తుందన్నమాట. కాబట్టి దైవం మనల్ని తీసుకుని వెళ్తుంది, కానీ ఆ విధంగా తీసుకుని వెళ్ళినప్పుడు ఆ దాంట్లో కుచ్చులోకి పడేసినప్పుడు మన కర్మ ఫలితము ఆ విధంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. దాని నుంచి బయటపడేస్తుంది మనం భక్తిగా ఉంటే. అది జరిగినట్టుగా జరుగుతుంది, మళ్ళీ బయటపడేయడానికి కూడా అవకాశం అనేటువంటిది భగవంతుని యొక్క భక్తి మనలో ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. తిరువళ్ళక్కూరు అనేటువంటి ఒక ఊరిలో ఒక అమ్మవారి గుడిలో ఒక ఆయన ధ్యానం చేసేటువంటి వాడంట. అమ్మవారి గుడిలో ఒక ఆయన అభిరామ్ భట్ అని చెప్పేసి ఒక ఆయన ధ్యానం చేసేవాడు. ధ్యానం చేస్తూ ఉంటే ఆయన ఎప్పుడూ అమ్మవారి యొక్క ముఖాన్ని చూస్తూ తన్మయత్వానికి గురయ్యేవాడండి. చాలామంది అక్కడ ఉన్నోళ్ళు ఏదో పిచ్చోడులే ఇతను ఏదో అనుకుంటుంటారు, పిచ్చివాడులే అని చెప్పేసి అనుకునేవారంట అందరూ కూడా. ఒకరోజు ఆ గుడిలో ఏదో జరుగుతూ ఉంటే, ఉత్సవం ఏదో జరుగుతూ ఉంటే అక్కడికి రాజు వచ్చినాడు. ఆ ఊరు రాజు, ఆ దేశపు రాజు వస్తే అందరూ లేచి నిలబడినారంట. అక్కడ ఉండే వాళ్ళంతా లేచి నిలబడి రాజు గౌరవంగా లేచి నిలబడినారు. ఈయన నిలబడలేదండి. ఈయన తన్మయత్వంలో ఉన్నాడంట, అమ్మవారి యొక్క విగ్రహాన్ని చూస్తూ తన్మయత్వంలో ఉన్నాడంట. రాజు ఇట్లా చూసి కోపం వచ్చిందంట రాజుకి. అందరూ నిలబడినారు, వీడేమని, సరే వీడి పిచ్చివాడు లేదు, సరే ఏం ప్రాబ్లం లేదు, సరేనా అని చెప్పేసి లోపలికి పోయినాడు. మళ్ళీ వచ్చేటప్పుడు చూస్తే అతని ముఖంలో తేజస్సు కనపడింది, చాలా తేజస్సు. రాజు, ఈయన పిచ్చివాడు కాదమ్మా, ఈయన గొప్ప భక్తుడిలాగా ఉన్నాడు, ఆయన అట్లా లేపండి అన్నాడు. ఎవరో ఇట్లా కొడితే ఇట్లా లేచినాడు. చేస్తూనే రాజు అడిగాడంట అతనికి, అభిరామ్ భట్ అనేది, ఈరోజు ఏం రా తిథి అన్నాడు. ఈరోజు పౌర్ణమి అన్నాడు. పక్కనుండే వాళ్ళకి, పౌర్ణమి కాదు, ఈరోజు అమావాస్య, ఎందుకు అట్లా చెప్పినావు? మరి పౌర్ణమి అయితే నాకు చంద్రుడిని చూపిస్తావా రాత్రికి అన్నాడు. చూపిస్తాను లేదు. వాళ్ళు పక్కన వెళ్ళిపోయినట్టు రాజు. మళ్ళీ వస్తాను, నేను సాయంత్రం వస్తాను, నువ్వు చంద్రుడిని చూపించాలా. ఆయన రాజు పోయిన తర్వాత అందరూ, ఏం స్వామి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈరోజు అమావాస్య, ఈరోజు పౌర్ణమి అంటివి, చంద్రుడిని చూపిస్తానంటివి, పౌర్ణమని ఏదో తప్పు చెప్పినావు అని చెప్పొచ్చు, చంద్రుడిని కూడా చూపిస్తానంటివే, రెండు తప్పులు చేసినావు ఈరోజు, ఏం నీకేమైనా బుద్ధి ఉందే లేదా అన్నాడు. చంద్రుడు వస్తాడులేవా ఊరుకోండి అన్నాడు. ఎట్లా వస్తాడు? అమావాస్య రోజు ఎట్లా కనబడ్డు. సాయంత్రం రాజు వచ్చినాడంట, మరణించి విజిస్తాను నీకు అని చెప్పినట్ట. ఏ స్వామి ఈరోజు పౌర్ణమి, చంద్రుని చూపిస్తాను పోండి.
పిచ్చి కరెక్టే, పిచ్చోడే ఉన్నట్లున్నాడు అని చెప్పి ఆయన అనుకొని సాయంత్రం వచ్చినాడండి. వస్తూనే ఆయన శ్లోకాలు చదవడం మొదలుపెట్టినాడండి. అమ్మవారి నవ్వు మీద 78 శ్లోకాలు చదివినాడండి. చదువుతూ ఉంటే 79వ శ్లోకానికి అమ్మవారు రింగు తీసుకొని పైకి వేసిందండి. ఇట్లా అంతే, చంద్రుడు ప్రత్యక్షమైనాడండి. ఆ శ్లోకానికి ఇదైపోయి రింగు తీసుకుని ఇట్లా పైకి వేసేసిందండి. తిరువళ్ళక్కూర్ అనేటువంటి ఊర్లో అభిరామ్ భట్ అని చెప్పేసి అది జరిగిందంట తమిళనాడులో. చేస్తే అక్కడ చంద్రుడు ప్రత్యక్షమై చాలాసేపు వెన్నెలు ఇచ్చినాడు. అప్పుడు ఆ ఊరి ప్రజలంతా కూడా సామాన్యమైనడు కాదయ్యా, గొప్ప భక్తుడివి అని చెప్పేసి రాజు సాష్టాంగ నమస్కారం చేసినాడు. అంటే విశ్వాసం అనేది ఈరోజు కూడా ఆ 79 శ్లోకాలు అక్కడ పారాయణం చేస్తారంట ఆ ఊర్లో. అభిరామ్ భట్ అనేటువంటి ఆయన రాసినటువంటి శ్లోకాలని పారాయణం చేస్తారంట. అమ్మవారి యొక్క కరుణ అటువంటిదన్నమాట. మూగవానికి మాటలు తెప్పిస్తుంది, కళ్ళు లేని వానికి కళ్ళు తెప్పిస్తుంది, మనసు లేని వాడిని మనసు పడేలాగా చేస్తుంది, మనసులో ఉన్నటువంటి కోరికను కూడా తీరుస్తుంది. అంత గొప్ప వాత్సల్యం కలిగినటువంటిది, అంత గొప్ప ప్రేమ కలిగినటువంటిది. మరి అమ్మవారు సిద్ధించింది అంటే వాళ్ళకి ఏమీ జీవితంలో ఏమీ అవసరం లేదు, అదే అత్యున్నత స్థాయికి వాళ్ళని తీసుకొని పోతుంది అని చెప్పడానికి తమిళనాడులో జరిగినటువంటి ఈ సంఘటన గొప్ప ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఇక్కడ ధృతరాష్ట్రుడిని ఒప్పించడం జరుగుతుంది. ధృతరాష్ట్రుడు ఇది దైవలీల, ఇది వివశాత్తు ఏదో దీంట్లోకి నెట్టబడుతుంది ఇదంతా కూడా అని చెప్పేసి అయిష్టంగానే ఒప్పుకుంటాడు. ఆ విధంగా సభాభవనాన్ని అందరూ కూడా నిర్మిస్తారు. సభాభవనాన్ని నిర్మించి ఆ విధంగా యుధిష్ఠిరుని రమ్మని ఆహ్వానాన్ని కూడా పంపుతారు. ఆహ్వానాన్ని పంపిన తర్వాత అక్కడ వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ కొడుకు అభిప్రాయాన్ని గుర్తించి మహారాజు ధృతరాష్ట్రుడు దైవం బలీయమైనదని తలచి ఇదంతా చేశాడు. దైవం బలీయమైనదని తలచి ఇదంతా చేసినాడు. దైవం చాలా బలీయమైనది, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు. మనం ఒకటి తలిచినామనుకోండి, దైవం ఒకటి తలుస్తుంది. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటారు. అట్లా మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు. పండితుల్లో ఉత్తముడైనటువంటి విదురుడు అలా చెప్పిన సోదరుని యొక్క అన్యాయపూర్వకమైన మాటలను హర్షించలేకుండా పోయినాడు. విదురునితో చెప్పారు, ఆయన హర్షించలేదు. దూదానికి పిలుచుకొని రా అని చెప్పేసి ఆ విధమైనటువంటి మాటని ఆయన హర్షించలేకుండా పోయినాడు. విదురుడు అంటున్నాడు, మహారాజా మీ ఈ ఆదేశాన్ని అభినందించలేను నేను. ఈ విధంగా ధృతరాష్ట్రుడిని వాళ్ళ తమ్ముళ్ళని పిలుచుకురమ్మని అంటున్నారే, నేను ఈ నిర్ణయాన్ని మీకు అభినందించడం లేదు. ఇలాంటి పని చేయకండి. వాళ్ళు బుద్ధితో ఆలోచిస్తారు. దీని వెనక ఏదో కుట్ర దాగి ఉంది, దీన్ని ఏదో చేయాలని మళ్ళీ కలహం పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు బుద్ధితో ఆలోచించి విదురుడు చెప్తున్నాడు ఏమనంటే, ఇలాంటి పని చేయకండి, వంశనాశనానికి భయపడుతున్నారు. నరేంద్ర పుత్రుల మధ్య విభేదం నిశ్చయంగా కలహానికి కారణమవుతుంది. ఇది కలహానికి కారణమే అవుతుంది. 100% కొట్లాడుకుంటారు. జూదం వలన నాకు ఇలాంటి సందేహం కలుగుతుంది. ఈ ఆటనే అనేక మంది మధ్యలో చిచ్చు పెడుతుంది ఇదంతా కూడా. కాబట్టి నాకేదో సందేహంగానే ఉంది ఈ ఆటకు పిలవడం అనేటువంటిది అని చెప్తాడు. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, విదురా దైవము ప్రతికూలం కాకుండా పోతే కలహం నన్ను ఇప్పుడు బాధించదు. విధాత నిర్మించిన ఈ జగత్తు అంతా దైవానికి లోబడినదే, ఏది స్వతంత్రంగా ఉండదు. ఏమయ్యా, ఇది దైవమే లాక్కొని పోతా ఉంది, ఇదేదో జరగడానికే నాంది పలుకుతా ఉంది. ఎందుకంటే దైవం ప్రతికూలం కాకుండా పోతే కలహం నన్ను ఇప్పుడు బాధించదు. దైవం అనుకూలమవుతుంది, దైవం ప్రతికూలమైతే నేనేం చేయలేను. విధాత నిర్మించిన ఈ జగత్తంతా దైవానికి లోబడినటువంటిదే, అంతే కదా. విధాత నిర్మించినటువంటిది ఇదంతా కూడా ఒక సూత్రం ప్రకారం జరుగుతూ ఉంది, ఒక ఇదిగా జరుగుతూ ఉంది. కాబట్టి స్వతంత్రంగా ఏది ఉండదు. మన శరీరమే స్వతంత్రంగా ఉండదు.
మరి చెప్పండి, మన శరీరము మనకు మన అధీనంలో ఉందే చెప్పండి. ఇప్పుడు నేను బరువు పెరగకూడదన్నా బరువు పెరుగుతాను. ఏం చేయాలి? నేను అన్నీ తగ్గిస్తాను, అయినా పెరుగుతాను. నా అధీనంలో లేదు అది. కొంతమంది బరువు తగ్గాలన్నా తగ్గడం లేదు. రామాంజలి అంటాడు, రోజు వాకింగ్ పోతాడు ఆయన ఎంజిఎం గ్రౌండ్కి. మన అధీనంలో లేదు అసలు అంతా. కొంతమంది ఉపవాసం ఉన్నప్పటికీ కూడా లావు ఉంటారు, కొంతమంది కొద్దిగా తింటే లావు అయిపోతారు. ఇట్లా అనేక రకాలుగా మన శరీరమే మన అధీనంలో ఉండదు ఇప్పుడు ఈరోజు. అట్లా అయిపోయింది పరిస్థితి. మన మాట వినదు. కాబట్టి విదుర, నా ఆజ్ఞను పాటించి దుర్ధరైనటువంటి కుంతీపుత్రుడు యుధిష్ఠిరుని ఇప్పుడే శీఘ్రంగా పిలుచుకొనిరా అని మళ్ళీ ఆదేశాన్ని వేసినాడు ఈ ధృతరాష్ట్రుడు. వైశంపాయనుడు చెప్తున్నాడు, పిమ్మట రాజు అయిన ధృతరాష్ట్రుడు బలవంతంగా నియోగించడం చేత విదురుడు వేగవంతమై బలిష్ఠులై చక్కగా వశపడిన మంచి గుర్రాల పూనిన రథాన్ని ఎక్కి బుద్ధివంతులైన పాండవుల దగ్గరకు వెళ్ళాడు. పాండవుల దగ్గర రథం వేసుకొని వెళ్ళాడు. ఇంక పెద్ద ఆయన చెప్తున్నాడు, నువ్వు పిలుచుకురావాల్సిందే తప్పదు అని చెప్పేసి వెళ్ళాడు. అక్కడికి మహాబుద్ధివంతుడైనటువంటి అతడు మార్గాన్ని కడచి రాజధానిని చేరినాడు. అక్కడ జుజులతో పూజించబడి నగరంలోకి ప్రవేశించాడు. ధర్మాత్ముడైన విదురుడు కుబేర భవనం వంటి రాజగృహాన్ని చేరుకుని ధర్మపుత్రుడైన యుధిష్ఠిరుని కలుసుకున్నాడు. సత్యనిష్ఠుడు మహాత్ముడు అజాతశత్రువు అయినటువంటి యుధిష్ఠిర మహారాజు యథావిధిగా విదురుని పూజాపూర్వకంగా స్వాగతించి పుత్రసహితంగా ధృతరాష్ట్రుని కుశలాన్ని అడిగినాడు. ధృతరాష్ట్రుడు, మా పిన్న తండ్రి గారు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది, అక్కడి నుంచి ఆ పెద్ద తండ్రి గారు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఆయన ధర్మరాజు విదురుణ్ణి అడిగాడు, ఎలా ఉన్నారు వాళ్ళందరూ కూడా అని. యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, విదురా, నీ మనసు సంతోషంగా లేదని తెలుస్తున్నది. ఆయన కనిపెట్టేసినాడు, ఏదో అయిష్టంగానే ఇక్కడ ఏదో మాట్లాడడానికి వచ్చినావు, క్షేమంగానే వచ్చావా? వృద్ధుడైన ధృతరాష్ట్రుని కొడుకులు అతనికి అనుకూలంగా ఉన్నారా? ప్రజలందరూ అతని వశవర్తులై ఉన్నారా? వృద్ధుడైనటువంటి ధృతరాష్ట్రుని కొడుకులు అతనికి అనుకూలంగా ఉన్నారా? వృద్ధుడైపోయినాడు ధృతరాష్ట్రుడు, కొడుకులు అనుకూలంగా ఉన్నారా? తర్వాత ప్రజలందరూ కూడా అతనికి వశవర్తులై ఉన్నారా? రాజ్యం అంతా బాగా ఉందా? ఇదంతా కూడా అడిగాడు. విదురా, నీ మనసు సంతోషంగా లేదని కూడా నాకు తెలుస్తాను. ఆయన ఏదో చెప్పడానికే కదా వచ్చిండేది ఇదంతా కూడా. ఆయన మనసులో వేరే రకంగా ఆలోచన ఉంది. ఈ జూదం జరగడం వలన ఈ కురుపాండవుల మధ్యలో ఏమేమి పొరపక్షాలు వస్తాయో, ఏమేమి విభేదాలు వస్తాయో, ఇవన్నీ కూడా మనసులో అనుకుంటున్నాడు ఈ విదురుడు అన్నమాట. విదురుడు చెప్తున్నాడు, రాజా, మహాత్ముడైన రాజు పుత్రసహితంగా కుశలంగానే ఉన్నాడు. జ్ఞాతులతో కూడా ఇంద్రుని వలె ఉన్నాడు. వినీతుడైన పుత్రుల వల్ల ప్రీతి పొందుతున్నాడు. ఆ మహాత్ముడు శోకరహితుడై తన యందు తాను అనురాగం కలిగి ఉన్నాడు. ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడప్ప, ఆయన ప్రాబ్లం లేదు. అన్ని రకాలుగా పుత్రులందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇంద్రునిలాగా మెరిసిపోతున్నాడు. వినీతులైనటువంటి పుత్రులంతా కూడా ఆయనకు ప్రీతిపాత్రంగా చూసుకుంటున్నారు ధృతరాష్ట్రుడిని. అంతా బాగా జరుగుతోంది. మీ క్షేమాన్ని ఆరోగ్యాన్ని గురించి అడిగి కురురాజు మీకు సందేశాన్ని ఇచ్చాడు. మిమ్మల్ని కూడా అడిగినాడు, మీరు క్షేమంగా ఉన్నారా లేదని చెప్పేసి ఒక సందేశాన్ని ఇచ్చినాడు. పుత్ర, ఈ సభ నీ సభతో సమానమైన ఆకారంతో నిర్మించబడి ఉందంట. అక్కడ ఒక సభ నిర్మించినారు వాళ్ళు, మన మై సభతో ఈక్వలెంట్గా ఉందంటారు. ఆ తమ్ముళ్లతో కలిసి వచ్చి దాన్ని చూడాలి, తమ్ముళ్లతో కలిసి దాన్ని చూడాలని చెప్పినాడు. పార్త సోదరులతో కలిసి ఆ సభలో సంయుద్యూతం ఆడాలి, వినోదించాలి. మిమ్మల్ని కలుసుకోవడం వల్ల అక్కడకు వచ్చిన కౌరవులందరూ సంతోషిస్తారు. అక్కడ మనము ఒక జూదం ఆడాలి, వినోదించాలి. మిమ్మల్ని కలుసుకోవడం వలన వాళ్ళందరూ సంతోషం కలుగుతుందంట, అందువల్ల మీరు రావాలంట అని చెప్పేసి చెప్పినాడు. మిమ్మల్ని కలుసుకోవడమే వాళ్ళకి ఆనందం అంట. ఆ విధంగా చెప్తున్నాడు. మహాత్ముడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు ఏర్పరిచిన జూదశాలను అక్కడికి చేరి ఆసీనులైన జూదరులను చూదువు కానీ రా, ఇందుకే నేను వచ్చాను, అది సేవించుకోవన్నాడు. యుధిష్ఠిరుడు అంటున్నాడు, విదురా, జూదం వల్ల మాకు కలహం కలుగుతుంది. బుద్ధివంతుడెవడు దీన్ని ఇష్టపడతాడు? జూదం వల్ల మాకు కలహం కలుగుతుంది.
బుద్ధివంతుడు ఎవడూ కూడా ఇష్టపడడు. నువ్వు దీన్ని తగినదని అనుకుంటున్నావా? నువ్వు అసలుకి దీన్ని తగిందని అనుకుంటున్నావా? మనం అక్కడ జూద క్రీడం ఆడాలి అని చెప్పేసి అంటున్నావు కదా, ఇది మాకు తగినదేనా? మేము ఆడవచ్చునా? ఇదంతా కూడా నీ మాట మీదే మేమంతా నిలబడి ఉన్నాం. నువ్వేం చెప్తే అది, నువ్వు ఎలా చెప్తే అలా ఉన్నాము అని చెప్పేసి విదురుడితో ధర్మరాజు అంటున్నాడు. విదురుడు చెప్తున్నాడు, జూదం అనర్థకారకమని నేను ఎరుగుదును. దీన్ని వారించడానికి నేను ప్రయత్నం చేశాను. రాజు నీ దగ్గరకు నన్ను పంపాడు. విద్వాంసుడా, ఇది విని శ్రేయస్కరమైనది ఆచరించు. నేను చాలా చెప్పాను. జూదం అనేటువంటిది కలహాన్ని పుట్టిస్తుంది, అనేక రకాలైనటువంటి విభేదాలను సృష్టిస్తుంది. మరి దీంట్లో శ్రేష్టమైనదైతే నువ్వు ఆలోచించు, శ్రేష్టమైనదైతే నువ్వు నిర్వర్తించు, శ్రేష్టమైనదైతే ఆచరించు అని చెప్పినాడు. యుధిష్ఠిరుడు, విదురా, అక్కడ ధృతరాష్ట్రుని కొడుకులు కాక జూదమాడే వేరెవరు జూదరులు ఉన్నారు? అంటే ఇక్కడ ఏమన్నా గ్యాంగ్ ఉన్నారా? ఇంకా జూదమాడే వాళ్ళు ఎవరన్నా వాళ్ళే ఆడతారా? మిగతా వాళ్ళు ఎవరన్నా ఆడతారా? నేను అడుగుతున్నాను, వారెవరో మాకు చెప్పు. వందల కొద్ది పందాలు వేసి ఎవరితో జూదం ఆడాలి? మేము పందాలు వేసి జూదం ఆడాలా మేమంతా? విదురుడు చెప్తున్నాడు, రాజా, గాంధార రాజు శకుని ఉన్నాడు. అతను ఎక్కువగా జూదం ఆడుతాడు. అభిమతమైనటువంటి పాచికలు కలవాడు, నేర్పరి. అతడే కాక రాజు వివింశతి, చిత్రసేనుడు, సత్యవ్రతుడు, పురుమిత్రుడు, జయుడు కూడా ఉన్నారు. ఈ శకుని అనేటువంటి వాడు ఉన్నాడు. అతను జూదం బాగా ఆడుతాడు. అభిమతమైన పాచికలు వేయగలడు. 2 పడాలంటే 2 పడుతుంది, ఆయన 3 పడాలంటే 3 పడుతుంది, అట్లా వేయగలడు. ఆ విధంగా వేస్తాడు. అతను నేర్పరి కూడా. అతడే కాక వివంశతి, చిత్రసేనుడు, సత్యవ్రతుడు, పురుమిత్రుడు, జయుడు అనేటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, పాండవులతో పాటు ఉన్నారు. యుధిష్ఠిరుడు అంటున్నాడు, మహాభయంకరులు, మోసముతో జూదమాడే జూదరులు అక్కడికి చేరి ఉన్నారు. వీళ్ళంతా జూదమాడే వాళ్ళప్ప, మాకంతా తెలిసి గ్యాంగ్ అంతా కూడా అంతా జూదమాడే వాళ్ళే అక్కడ చేరినారు మోస్ట్లీ. విధాత నిర్మించిన ఈ జగత్తు సర్వము విధికి లోబడి ఉంది, స్వతంత్రమైనది కాదు కదా. ఈయన కూడా అదే మాట అన్నాడు. విధాత నిర్మించినటువంటి ఈ లోకమంతా కూడా, ఈ జగత్తు సర్వము విధికి లోబడి ఉంది. విధి, మనకు ఒక విధిరాత అనేటువంటిది రాయడం అనేటువంటిది జరిగింది. ఆ విధికి లోబడే నడుస్తూ ఉంటుంది ఇదంతా కూడా. మనం ఊరికే అనుకుంటాం, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు దాని ఊరికే ఫీల్ అవుతుంటాం. అవన్నీ విధికి లోబడే వస్తాయి. కష్టాలు, నష్టాలు ఆర్టీసీ బస్సులు లాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు దాన్ని నిబ్బరంగా తట్టుకోవాలా. నిబ్బరంగా తట్టుకోవాలంటే ఏం కావాలా? ఆత్మవిశ్వాసం కావాలా. ఇలాంటివన్నీ కూడా ధర్మరాజు లాంటి వాళ్ళు తట్టుకున్నారు. ధర్మరాజు లాంటి వాళ్ళు తట్టుకున్నారు. అనేక రకాలుగా ధర్మరాజు లాంటి వాళ్ళే మొత్తము రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. కానీ మనకేం ఆ అవకాశం లేదు. ఈ కష్టం వస్తే ఇంట్లోనే ఉంటాం మనం. ఎవరు ఇల్లు వదిలేసిపోమని చెప్పరు మనం. వీలైతే పక్కింటి వాళ్ళకి తెలుస్తుంది కష్టం, అంతే. ఆయన వచ్చి ఓదార్చొచ్చు అప్పుడు అంతే. అంత తప్ప అంత కష్టాలు ఏమి మనకు రావు. వీళ్ళు రాజ్యాలు సంపాదించుకున్న రాజ్యాలు, మరి ఎంతో కష్టపడి సంపాదించుకున్న రాజ్యాలన్నీ కూడా మొత్తం అంతా వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. మరి అంత ధైర్యం ఉండాలంటే, అంత గట్స్ ఉండాలంటే వాళ్ళు ఆ చంచలమైన నమ్మకం అది విధిరాత. దాన్ని ఎదిరించకూడదు మనం. విధిరాత ఇప్పుడు చేప ఎదురీస్తుంది, ఇట్లా ఈస్తే పైకి వచ్చేస్తుంది, ఎదురిస్తుంది అనమాట. సో విధికి అనుకూలంగానే మనం వెళ్ళాలి. సో విధివశాత్తు మనం ఈ విధంగా వచ్చింది, దాన్ని తట్టుకోవాలి మనం. భగవంతుడు ఏదో మంచి వాళ్ళకే కష్టాలు ఇస్తుంటాడు, అప్పుడు మరి ఖచ్చితంగా ఇస్తాడు, మంచి వాళ్ళకే కష్టాలు ఇస్తాడు. ఎందుకంటే తట్టుకునే శక్తి వాడికే కాబట్టి ఉండేది. కాబట్టి ఆ విధిరాత వచ్చినప్పుడు మనము భగవన్నామస్మరణ చేయాలి, భగవంతుని ప్రార్థించాలి. దీన్ని దాటే విధంగా చేయి స్వామి అని చెప్పేసి మనము భగవంతుని ధ్యానించాలి. అప్పుడు దాన్ని సులభమైన మార్గాన్ని ఏదో ఒకటి చెప్పి మారుస్తాడు, ఖచ్చితంగా మారుస్తాడు. భగవంతుడు ఏదో రూపంలో మనకు ఆ విధి రాతను కొద్ది సులభం చేస్తాడు. శిక్షను తగ్గించుతాడు, ఏదో ఒకటి చేసి ఆ విధంగా చేస్తాడు. అందుకే పురాణాలు వినాలనేది.
ఇప్పుడు మనకి ఏదైనా సడన్గా వచ్చిందనుకోండి, అయిపోయా, ఆత్మహత్య చేసుకునేస్తారు, అయిపోయా. ఎందుకు? ఆ పురాణాలు వినలేదు కాబట్టి. ఆత్మవిశ్వాసం ఉండదు. ధర్మరాజు లాంటి వానికే కష్టాలు వస్తే, రాజ్యం అంతా వదిలేస్తే మరి ఎంత ఎంత గొప్ప ధైర్యం వాళ్ళకు ఉండాలి. ద్రౌపది ఎన్నోసార్లు అడుగుతుంది ఆయన అరణ్యవాసంలో, ఏంది ధర్మం 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 అని పట్టుకున్నావే, ఏమిచ్చింది ధర్మం? దుర్యోధనుడు చూడండి ఎట్లాంటి విలాసాల్లో ఉన్నాడు ఆయన. ఊరికే ఆయన అధర్మాన్ని పట్టుకొని హాయిగా రాజ్యాన్ని వెళ్తున్నాడు. ఏమిటి నువ్వు ధర్మం ధర్మం అని పట్టుకొని అరణ్యం అంతా తిప్పుతావున్నావు మమ్మల్ని రోజు అని చెప్తే ఆయన ఒకటే మాట అంటాడు ధర్మరాజు, ధర్మంగా ఉండడము నా స్వభావము, దట్ ఈస్ మై క్యారెక్టర్. అంతే. తేలు కుట్టడం ఎంత స్వభావమో, నువ్వు ఎన్నిసార్లు చేయి పెట్టినా కుట్టే కొడుతుంది, అది దాని స్వభావం. అది నువ్వు నీళ్ళలో పోతావంటే కాపాడదాన్ని 4 సార్లు కుడుతుంది. అయ్యో కాపాడుతున్నాడే అనుకోదు, అది దాని నేచర్. దాని స్వభావం. అది కాపాడుతున్నాడే కుట్టకూడదు అని చెప్పేసి మనం అనుకునేదానికి లేదు. ఇప్పుడు పిల్లికి చెప్పండి, మీరు నాన్ వెజ్ తినొద్దు అని కూర్చోబెట్టి చెప్పండి, ఎలకొస్తేనే టక్కని లాగేస్తుంది, టక్కని భయపడుకునేస్తుంది. ఎవరు నువ్వు చెప్పింది నాకేం చెప్పి, అంతే. అది ఇమ్మీడియట్గా తినేస్తుంది. అది నువ్వు ఎన్నిసార్లైనా చెయ్యి, అది పట్టించుకోదు. సరే చూద్దాం పోతుంది. ఉండేది మీ ఇంట్లోకి వచ్చినదే ఎలకలు తినేకి, నేను అది గుర్తుపెట్టుకో అని చెప్తుంది. కాబట్టి పాలు తాగే కాదు వచ్చింది, నేను ఎలుకలు తినేకి. కాబట్టి వాళ్ళ స్వభావాన్ని మార్చుకునే వరకు భగవంతుని స్వరూపం అర్థం కాదు ఎవరికి కూడా. భగవంతుని స్వరూపం అర్థం కావాలంటే మన స్వభావాన్ని మార్చుకోవాలి. అది మార్చుకోవడం చాలా కష్టం. స్వభావాన్ని మార్చుకోవడం రెండిటితో వస్తుందంట. ఒకటి వాడే మార్చుకోవాలా, 2 బలమైనటువంటి దైవ ప్రయత్నంతో మారాలి. దైవ ప్రయత్నము బలంగా ఉండి, దైవం అనుకూలించి మారచ్చు. లేదా వాడు ఇలాంటివన్నీ విని, ఇలాంటి గొప్ప గొప్ప సందేశాలు, ఆణిముత్యమైనటువంటి ఇలాంటి గొప్ప గొప్ప మాటలు విని అతను మార్చుకోవడానికి అవకాశం ఉంది తప్ప ఎవరు మార్చలేరు. ఎవరు కూడా స్వభావాన్ని మార్చలేరు. కాబట్టి ఆ స్వభావాన్ని మార్చుకోవాలి. అది ఈ జన్మలోనే జరగాలి, మనకి నేరే జన్మలో కాదు. ఆ స్వభావాన్ని మార్చుకోగలిగితే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పేసి శాస్త్రం మనకు చెప్తుందన్నమాట. అందువలన ఇక్కడ ఎవరు ఇష్టపడతారు చూడండి. కాబట్టి విదుర ధృతరాష్ట్రుని అక్కడ ఆ చేరి ఉన్నారు. సర్వము విధికి లోబడి ఉంది, అది స్వతంత్రమైనది కాదు. కవి విదుర రాజు అయిన ధృతరాష్ట్రుడి ఆజ్ఞను అనుసరించి జూదానికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఆయన ఆజ్ఞ ఇచ్చినాడు, ఆయన రమ్మన్నాడు కాబట్టి పోవాల్సిందే. పుత్రునకు తండ్రి ఎప్పుడు ఇష్టుడే కదా. పుత్రునకు తండ్రి ఇష్టుడే కదా. ఆయన మాకు తండ్రి లాంటి వాడు. ఆయన గౌరవంగా మమ్మల్ని పిలిచినాడు. ఈ సభాభవనం అంతా మీరు అందరూ కలిసి చూడాలా అని చెప్పేసి ఎక్స్కర్షన్ రండి ఒక రోజు అని చెప్పేసి చెప్పినాడు. పిక్నిక్ లాగా రమ్మన్నాడు. ఏం చేస్తాం కాబట్టి నువ్వు ఆదేశించినట్లే నేను చేస్తాను. పడిపోయిన ఒళ్ళోకి పడిపోయినాడు. ఆ విధంగా జయశీలుడైన ధృతరాష్ట్రుడు సభకు రమ్మని నన్ను ఆహ్వానించకపోతే పాచికలాటలో కోరిక లేని నేను శకునితో జూదమాడను. పిలువబడి ఎన్నడూ వెనుదిరగను. ఇది నాకు శాశ్వతమైన వ్రతం. జయశీలుడైన ధృతరాష్ట్రుడు సభకు రమ్మని నన్ను ఆహ్వానించకపోతే పాచికలాటలో కోరిక లేని నేను శకునితో జూదమాడను. శకునితో అయితే జూదమాడను. పిలువబడి ఎప్పటికీ వెనుదిరగను. ఒకవేళ ఆడితే వెనక్కి తిరిగేది లేదు. ఇది నాకు శాశ్వతమైనటువంటి వ్రతము అని చెప్పేసి చెప్తున్నాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు. విదురునితో ఇలా చెప్పి ధర్మరాజు ప్రయాణానికి వెంటనే ఏర్పాటు చేయమని ఆజ్ఞాపించి తెల్లవారగానే సోదరులతో, బంధువులతో, పరిచారకులతో, ద్రౌపది మున్నగు స్త్రీలతో ప్రయాణమైనాడు. ధర్మరాజు తన తమ్ముళ్ళని, ద్రౌపదిని, పరిచారకులని అందరినీ పెట్టుకొని వచ్చేసినారు. మిరుమిట్లు గొలిపే కాంతి పడగానే కన్నులు మూసుకోపోయినట్టుగా దైవం మానవుని ప్రజ్ఞను హరిస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి దైవం ఏం చేస్తుందంటే మనకు ఒకసారి ఆలోచన చేసేటువంటి అవకాశమే ఇవ్వదు. ఆ దైవ లీల ఆ విధంగా ఉంది.
మనకు ఆలోచన చేస్తే కొన్ని తప్పించుకోగలుగుతాం, ఆపదను తప్పించుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆ అవకాశమే ఇవ్వదు దైవం. నిన్ను ఆ విధంగా తోసేయాలనుకున్నప్పుడు నీ యొక్క బుద్ధిని అన్నింటినీ కూడా మందగింపజేస్తుంది అనమాట. కొద్దిసేపు మైండ్ పనిచేయదు. ఇంకనే ఒక ఆయన ఎవరో ఇంగ్లీష్ అని చెప్పినాడు, రోజుకి 5 నిమిషాలు మనం తిక్కోళ్ళలాగా ఉంటామంట. అప్పుడు ఏం ఆలోచిస్తాం మనకే తెలియదు, రోజుకి 5 నిమిషాలైనా కూడా. కాబట్టి ఆ విధంగా ఉంటుంది అని చెప్తారు. కాబట్టి ఇక్కడ శీలతో దైవము మానవుని ప్రజ్ఞను హరిస్తుంది. పాశాలతో కట్టబడినట్లుగా నరుడు విధాతకు వశమై ఉంటాడు. మనం కట్టేస్తుంది అనమాట. అట్లా ఇట్లా కాదు. ఒకసారి మనం ఏమనుకుంటామంటే, ఎందుకు ఆ విధంగా నేను ప్రవర్తించినాను, ఎంత సిల్లి, ఎంత అండర్ ఎస్టిమేట్ వేసినాను అని చెప్పేసి బయట వచ్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత బాధపడతాం. ఎందుకు ఆ రోజు ఆ విధంగా మాట్లాడినాను, నేను ఎప్పుడూ మాట్లాడేవాళ్ళని కాదంటే అప్పుడు నీ మైండ్ అంతా కూడా మందగింపజేసేస్తుంది అనమాట. భగవంతుడు మందగింపజేసేస్తాడు. అది మాట్లాడాలని ఉంటుంది, ఆ బంధువులతో కొట్లాడాలని కూడా ఉంటుంది. అప్పుడు బంధువులతో కొట్లాడేది, వెళ్ళిపోయేది. ఫంక్షన్కి వస్తే అదే కదా, ఫుల్గా కొట్లాడేసి వెళ్ళిపోతారు. మాకు చీర రాలేదు, ఆయనకు వేరే చీర ఇచ్చినారు, అంతవరకు చేసింది బాగుంది, మాకు ఆ చీర అప్పుడే మేము ఇచ్చిందే ఇచ్చినారు అని కొట్లాడ. ఓ ఫంక్షన్లో వాళ్ళు ఇచ్చిందే వీళ్ళకి ఇచ్చినారంటే అయిపోయింది ఫుల్. అట్లా ఇట్లా కాదు కొట్లాట్లు, మేము ఇచ్చిందే మాకు ఇస్తారా, ఎంత ఇది ఉండాలి అసలు అని చెప్పేసి ఈ ఫంక్షన్లో కొట్లాడి చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. నవ్వుకుంటా ఉంటాను ఇంట్లో, ఎందుకు కొట్లాడుకుంటా అంటారు అసలు. ఈ చీరలు అయితే బైరువాళ్ళ నిండా ఉంటాయి, అవి కట్టుకునే వాళ్ళే లేరు. ఆ చీరే కావాలి వాళ్ళకి. మర్యాద పోయింది మాకు. మెయిన్ ఇంపార్టెంట్ 20 ఏళ్ళ వరకు జ్ఞాపకం ఉంటుంది అది. అట్లా అన్నమాట. ఇవన్నీ మామూలుగా అనుభవంలో అందరికి, సంసారస్తులందరికీ అనుభవమే. ఇదేం మీకు కొత్త ఏం కాదు, మాకేం కొత్త ఏం కాదు. ఇది అన్నీ మనము అబ్జర్వ్ చేస్తా అంటే అన్నీ తెలుస్తాయి. మనం ఎంత వీక్ అయిపోతాము ఒక్కోసారి, మనల్ని పిలిచకపోతే వీక్ అయిపోతాము. ఫంక్షన్లో సొంత చెల్లెలే కూతురు పెళ్ళి అన్న భోజనాలు కూర్చున్నాడు. జరిగిన సంఘటన చెప్తాడు, వేరే ఊహించుకోదు కాదు. అన్న భోజనాలు కూర్చున్నాడు, వడ్డించుకుంటూ వస్తున్నాడు. ఆయన దగ్గర వచ్చి అప్పడం అయిపోయింది. నెక్స్ట్ ఈయన తెచ్చి వడ్డిస్తున్నాడు, మారినాడు, వేరే వాడు తీసుకొచ్చినాడు. వాడు ఆ పక్కన వడ్డించుకుంటూ వెళ్ళిపోయినాడు. ఈయన కొత్త భోజనం పోతుంది నాకు, ఎందుకన్నా భోజనం ఒకరికి ఒక రకంగా వడ్డిస్తాడు నాకు కొత్త భోజనం. ఏం వడ్డీలో చెప్పాలి, వడ్డిస్తామంటే బుట్టి తెచ్చి పెట్టినాడు, బుట్టి పెట్టినాడా అప్పుడు వెళ్ళి కలుసుకుంటే నాకు అక్కర్లేదు భోజనం అక్కర్లేదు. ఈ కూడా నేను తిన్నా, అది మీరు లేచి ఇంటి పోయి వాడు తీసుకుని తిన్నాడు. అంటే మనిషి ఎక్కడి వరకు పోతారు చూడు. సొంతం చెల్లెలే కదా, చెల్లెల కూతురు పెళ్ళే కదా, ఆ టైంలో నువ్వు కోపం చేసుకునేది. అంటే మనిషి యొక్క మైండ్ కూడా కొద్దిసేపు మనకి బ్లాంక్ అయిపోతుంది అనమాట. బాగా ఉండే వాళ్ళము సింక్ అయిపోతాం. ఏదో సమావేశానికి పోతాం, మన పిల్లలు మనల్ని రెస్పెక్ట్ చేయరు. అందుకే భాగవతం చెప్పేది అంతే, మోర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ మోర్ ఫ్రస్ట్రేషన్. నువ్వు ఎక్స్పెక్ట్ చేసుకుని పోయినావంటే నీకు ఫ్రస్ట్రేషనే ఉంటుంది. కాబట్టి ఏ దానికి ఎక్స్పెక్ట్ చేయొద్దు, పోయి మామూలుగా పో. అవకాశం వస్తే అవకాశం వస్తే ఎవడొద్దు మాట్లాడలేదనుకో నీకే మేలు కదా, కొంచెం గొంతు రెస్ట్ అన్న దొరుకుతుంది కదా ఈరోజు. అట్లా అనుకోవాలి మనం, కొంచెం రెస్ట్ దొరుకుతుంది. కాబట్టి ఎవరు ఇది వాళ్ళకు ఉంటుంది, ఎవరు మాట్లాడడం వాళ్ళకు ఉంటుంది, ఎవరికి వచ్చిన థాట్స్ వాళ్ళు చెప్తారు. కాబట్టి మనం దేన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు ప్రపంచంలో. ఎక్స్పెక్ట్ చేసినామంటే ఫ్రస్ట్రేషన్కి గురవుతాం, అది రాకపోతే మళ్ళీ ఫ్రస్ట్రేషన్కి గురవుతాం. కాబట్టి ఇక్కడ మనకు ఇలా చెప్పి శత్రుమర్దనైనటువంటి యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని ఆహ్వానాన్ని అంగీకరించాలని లేకపోయినా విదురునితో పాటు బయలుదేరినాడు. ఆయనకేమీ ఇష్టం లేదు. ఇదేదో ఆయనకు కూడా అర్థమైపోయింది, ఇదేదో జరుగుతుంది, పెద్ద కుట్రే జరుగుతుంది దీని వెనక అని చెప్పేసి ఆయనకి అర్థమైంది, విదురునికి అర్థమైంది. ఈ ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞను పాటించాల్సిందే కదా రాజు. కాబట్టి ఆ విధంగా రాజ్యలక్ష్మితో దేదీప్యమానమై బ్రాహ్మణ పురస్కరుడై బయలుదేరినాడు. ఈయన గొప్పగా బయలుదేరినాడు, ఎందుకంటే అప్పుడే రాజసూయాగం చేసినాడు, చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. అనేక మంది రాజులు ఆయనకి కప్పం కడుతున్నారు. ఇంకా ఆ స్టైల్లో పోతున్నాడు ఈయన. అందరూ కూడా ఆ విధంగా తన హస్తినాపుర గమనం గురించి వార్తాహరులు చేసే సందేశం పంపాడు. ఆ పురుష శ్రేష్ఠులు రాజశాసనాన్ని పాటించారు.
అనంతరం మహా తేజస్శాలి అయినటువంటి యుధిష్ఠిర మహారాజు సమగ్ర సామగ్రితో బ్రాహ్మణుల చేత స్వస్తి వాచనం చేయించి ద్రౌమినితో సహా ఆ మందిరం నుంచి బయలుదేరడానికి బయటకు వచ్చినాడు. సుఖప్రయాణం యథావిధిగా బ్రాహ్మణులకు ధనమిచ్చి ఇతరులకు కూడా అడిగినవన్నీ ఇచ్చి ప్రయాణంకి మొదలుపెట్టాడు. 60 ఏళ్ళ వయసు కలిగి సర్వలక్షణ సంపన్నుడై సమస్త వస్తువులతో కూడిన రాజయోగ్యమైన గజరాజును మహారాజు అధిష్ఠించాడు. హారాలు కిరీటాలు ధరించి సర్వాభరణ భూషితుడై పసిడి ఛాయతో మెరిసిపోతున్న యుధిష్ఠిరుడు ఏనుగు మీద బంగారు అంబారీ మీద ఆసీనుడైనాడు. ఏనుగు మీద వస్తున్నాడు. రాజా ఇనుమడించిన రాజశోభతో యుధిష్ఠిరుడు బంగారు వేదికపై ఆజ్యాహుతులతో ప్రజ్వలిస్తున్న అగ్నిదేవుని వలె వస్తున్నాడంట. ఆయన అగ్నిదేవుని వలె వస్తున్నాడు. హర్షాతిరేకాలు నరులతో వాహనాలతో కూడి రాజు ముందుకు నడిచాడు. ఆయన కాన్వాయే పెద్దగా ఉంది, ఫుల్గా కాన్వాయ్. ప్రధానమంత్రి వస్తే ఎట్లుంటుందో అట్లుంది. ఊరికే ముందు వెనకాల మొత్తం గుర్రాలు. అప్పటికి ఆయన ప్రధానమంత్రే. గొప్ప రథఘోషలు, ఆకాశమంతా నిండిపోయింది. మాగధులు వందులు సూత్రాలతో సృష్టిస్తున్నారు. మహాసైన్యంతో కూడిన అతడు కిరణాలతో కూడిన ఆదిత్యుని వలె వస్తున్నాడు. ఒక సూర్యుడేమన్నా వస్తున్నాడేమో అనేటట్లుగా అక్కడ మిరిమిట్లు గొలుపుతున్నాడంట. తలపై శ్వేత ఛత్రాన్ని ధరించి యుధిష్ఠిరుడు పున్నమి నాటి చంద్రుని వలె ప్రకాశిస్తున్నాడంట. ఆ విధంగా బంగారు కర్రలు గల చామరాలతో అన్ని వైపుల నుంచి అందరూ విసురుతున్నారంట. ఆయనకి చెలికత్తలందరూ కూడా భరత సత్తమ మార్గ మధ్యంలో అమిత సంతోషంతో ప్రజలు జయజయ ధ్వనాలు చేస్తున్నారంట. రాజసూయ యాగాన్ని సక్సెస్ చేసినావు, జయహో ధర్మరాజా అని చెప్పి చెప్తున్నారంట. అతడు యథోచితంగా శిరస్సు వంచి వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలన్నీ కూడా స్వీకరిస్తూ వాళ్ళకందరికీ కూడా అభివాదం చేస్తూ అతను ముందుకు వెళ్తున్నాడు. ఈ విధంగా ధర్మరాజు హస్తినాపురానికి బయలుదేరినాడు అన్నమాట. హరి ఓం స్వస్తి. ఇదక్షర పదప్రశ్నం మాత్రాహీనం తిరువే సర్యం చెప్పేతాదేవ నారాయణ నమోస్తుతే. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. జలదాక్షి మోమునకు చక్రవర్తు చంద్రునకు జలదాక్షి మోమునకు చక్రవర్తు చంద్రునకు జలకొండ కపురపు నీరాజనం అనివేలి చురుమునకు హస్తకమలమునకు అనివేలి చురుమునకు హస్తకమలమునకు నిలువుమాణిక్యముల నీరాజనం నిలువుమాణిక్యముల నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. చరణకి చలయమునకు గతియరంబోరుల చరణకి చలయమునకు గతియరంబోరుల నిరతమోముతేల నీరాజనం హరిది జగనంబులకు అధివరి జనారికి హరిది జగనంబులకు అధివరి జనారికి నిరదినావరణ నీరాజనం నిరదినావరణ నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. పగడు శ్రీ వెంకటేశు భట్టపురాణియై పగడు శ్రీ వెంకటేశు భట్టపురాణియై నెగడు సరి కళలకు నీరాజనం జగతి శ్రీ వెంకటేశు భట్టపురాణియై
కలలకు